తెలంగాణలో వంట గ్యాస్ పానిక్ బుకింగ్స్ ఆగట్లేదు. వదంతులతో వంట గ్యాస్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. వంట గ్యాస్ బుకింగ్స్ ఏకంగా 250% పెరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం గృహ అవసరాల వినియోగానికి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. వంట గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల 19 కేజీల కమర్షియల్ సిలిండర్లను 4000 నుంచి 7000 వరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ నిఘా పెంచింది. తెలంగాణలో 1,29,00,000 వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా రోజువారీగా 2,50,000 సిలిండర్ల డిమాండ్ ఏర్పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, కవిత, తెలంగాణ వ్యాప్తంగా కూడా పానిక్ బుకింగ్స్ అన్ని ఆగడం లేదు. భయాందోళనకు గురైన జనాలు వదంతులతో బుకింగ్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని చింతల్మెట్లో ఉన్నాము. చింతల్మెట్లో గ్యాస్ బుకింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ గ్యాస్ బుకింగ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? బుకింగ్ అయితే బాగానే ఉంది, కాకపోతే జనాలు భయాందోళనతోటి బుకింగ్ ఎక్కువ చేసుకొని జరుగుతున్నది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి కస్టమర్స్ రావద్దు, పబ్లిక్ రావద్దు. ఎందుకంటే ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని మీరు సిలిండర్ మేము సప్లై చేస్తాం. కంపల్సరీ మాకు లోడ్లు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి ఆ విధంగా సప్లై చేస్తున్నాము నార్మల్గానే. మీరు మాత్రం భయాందోళనతోటి బుకింగ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మీరు భయం పడకండి. గ్యాస్ మాత్రం మీకు దొరుకుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా సిలిండర్ మీకు ఇంటికి చేరుతుంది. అంటే కమర్షియల్ సిలిండర్ల సరఫరా ప్రారంభించారా, ఏంటి పరిస్థితి? కమర్షియల్ సిలిండర్స్ మాత్రం రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి టైం పట్టవచ్చు, దానికి ఇంకో 10 గంటలు పట్టవచ్చు, నిలవడ పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే కమర్షియల్ సిలిండర్ ఒక 5%, 10% అట్లా ఇస్తారు. అది కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. కానీ మా దగ్గర అలాంటి కస్టమర్స్ లేరు కాబట్టి మాకు రావు. కానీ వేరే డిస్ట్రిబ్యూటర్ రావచ్చు. అది అంటే కొరత లేదు అంటున్నారు. మరోవైపు గ్యాస్ దుకాణాల దగ్గర గ్యాస్ వినియోగదారులు వస్తున్న పరిస్థితి ఉంది, బారులు తీరుతున్న పరిస్థితి. దానికి ఎందుకు కారణం? ప్రజల భయాందోళన. అది దాని కారణం అయితే ప్రజలు భయపడుతున్నారు. ఆ విధంగా వీళ్ళు ప్రజలు డీలర్ దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ నేను ఒకటే కోరుతున్నా ప్రజలకు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావద్దు, మీరు భయపడకండి. గ్యాస్ అందుబాటులో ఉంది. మీరు బుకింగ్ చేసిన తర్వాత గ్యాస్ మీ ఇంటికి చేరుతుంది. మొత్తమే చూసుకోవచ్చు, భయాందోళనకు గురి కావద్దని చెప్పి గ్యాస్ డీలర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, 250% పైగా బుకింగ్స్, పానిక్ బుకింగ్స్ పెరిగిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గ్యాస్కి సంబంధించి కొంత వినియోగదారులు అయితే ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కొంత పానిక్ అయ్యి కొంత బుకింగ్స్ ముందుగానే చేసుకోవడంతో డీలర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. బుకింగ్స్ పెరగడంతో ఆ సరఫరాకు సంబంధించి రోజువారీ డిమాండ్కి అవసరానికి మించి సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,29,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో మనం చూసుకోవచ్చు రోజుకు 2,50,000 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.